హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఇన్వెస్ట్మెంట్ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ నుంచి ఇంకో ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ చాప్టర్లోనే. ఇంతకుముందు ఎవరైనా ఇంతకుముందు వీడియో చూడకపోతే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి. అది రిటర్న్స్ గురించి ప్రాబ్లమ్స్ చేశాను 2 మార్క్స్వి. చిన్నగా ఉంది వీడియో, చూసేసేయండి. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఓకేనా? సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ప్రాబ్లంలోకి వెళ్తే మనము క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇవాళ. సో ఈ ప్రాబ్లం వచ్చేసి ఇండివిజువల్ సిరీస్ నుంచి. సో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా తెలుసుగా మీకు. ఇంతకుముందు డిగ్రీలో ఒకవేళ మీరు ఈ ప్రాబ్లం స్టాటిస్టిక్ సబ్జెక్ట్ చదివి ఉంటే మీకు ఈ ప్రాబ్లం తెలిసి ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంటర్లో కూడా ఉంటుంది. సో అప్పుడు ఎవరైనా మర్చిపోతే ఇప్పుడు చూడండి. సో ఇది ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ రో ఈక్వల్స్ టు, దీని ఈ సింబల్ని రో అంటారు. స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్స్ టు √σd²/n. సో ఆ ఫార్ములా యూజ్ చేసి మనం ఇలా స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుందాము. అలాగే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ వేరియన్స్ కూడా కనుక్కుందాము. లాస్ట్ వీడియోలో మనం యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ గురించి ఒక ప్రాబ్లం వీడియో చేశాను. యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ పైన ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే మళ్ళీ చూసేయండి, ఓకేనా? సో మనకు క్వశ్చన్ ఏం అడిగిండు? క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ వేరియన్స్ ఫర్ ద ఫాలోయింగ్ డాటా. సో డాటా ఏమి ఇచ్చాడు మనకు? 6 years డాటా ఇచ్చాడు అండ్ రిటర్న్స్ కూడా ఇచ్చాడు. సో 6 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, ఓకే? ఫస్ట్ మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫార్ములా ఏంటి? ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మెయిన్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంది? రిటర్న్స్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా, 12, 18, -6, 20, 22, 24. సో ఆ అబ్జర్వేషన్ని మనము సమ్ చేసేసుకొని మళ్ళీ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 6 ఉన్నాయి కదా. సో 90 సో ఇక్కడ మనం సమ్ చేసుకుంటే టోటల్ ఎంత వస్తుంది అంటే 90 వస్తుంది. సో 90 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 6 ఉన్నాయి కదా. సో 6 వేసుకుంటే మనకు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ 15 వస్తుంది, ఓకేనా? మీరు ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి, మీరు క్యాలిక్యులేట్ చేయండి. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి రాశాను కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ చేయట్లేదు, ఓకే? ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ముందే క్యాలిక్యులేట్ చేసి నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఓకే? సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్టాండర్డ్ డీవియేషన్. సో స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కోవాలి. ఏది? ఇండివిజువల్ సిరీస్కి. సో ఫస్ట్ మనం యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ కనుక్కున్నాం కాబట్టి నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుందాం. సో స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే మనం స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా చెప్పాను కదా, ఏంటి? σd²/n. మనకి ఏమేమి కావాలి? σd² కావాలి వాల్యూ. ఎన్ వాల్యూ ఆల్రెడీ 6 తెలుసు మనకు. σd² కావాలి కాబట్టి మనము బాక్స్ గీసుకుందాం. ఫస్ట్ మనకున్న డాటా ఇయర్, రిటర్న్స్ ఇది యాస్టీస్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ డీవియేషన్ ఒక కాలము, డీవియేషన్ స్క్వేర్కి ఒక కాలం గీసుకోవాలి. సో డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సో R - AR అంటే R - AR అంటే ఆర్ ఏమో రిటర్న్స్, ఏఆర్ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో మనకు యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏంటి? 15. రిటర్న్ ఏంటి? 12. ఇక్కడ 12 - 15 -3. సో ఇలా ప్రతి ఒక్క రిటర్న్స్కి ప్రతి ఒక్క రిటర్న్ నుంచి మన యావరేజ్ రిటర్న్ తీసేస్తే మనకు డి వాల్యూ వస్తుంది. చూడండి, ఇక్కడ 12, ఇక్కడ 15. 12 - 15 ఎంత? -3. ఇక్కడ బ్రాకెట్లో ఎందుకు వేసాను అంటే మీకు అర్థం కావాలని వేసిన, అవసరం లేదు ఎగ్జామ్లో, డైరెక్ట్ మనం వాల్యూ రాసేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 12 - 15 -3, 18 - 15 3, -6 - 15 అంటే ఎంత? -21. 20 - 15 5, 22 - 15 7, 24 - 15 9. సో డి వాల్యూస్ వచ్చేసినాయి మనకు. నెక్స్ట్ d² వాల్యూస్. సో d² వాల్యూస్ అంటే ఏంటి? దీనికి స్క్వేర్ చేయడమే, డీకి ఉన్న వాల్యూస్ని స్క్వేర్ చేయడమే. సో -3² 9, 3² 9, -21² 441, 5² 25, 7² 49, 9² 81. సో దీన్ని టోటల్ చేస్తే మనకు σd² వాల్యూ వస్తుంది. సో మనకు ఫార్ములా ఏంది? σd² వాల్యూ కావాలి. సో మనం σd² వాల్యూ వచ్చేసింది 614 వచ్చేసింది. సో దీన్ని ఫార్ములాలోకి పెట్టేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫార్ములాలోకి ఇన్సర్ట్ చేసుకుందాము. సో ఫార్ములా ఏంటి? σd²/n, √σd²/n కదా. సో నెక్స్ట్ ఫార్ములాలోకి ఇన్సర్ట్ చేసుకుంటే √614/6, ఓకే? √614/6. నెక్స్ట్ ఏంటి? మనము ఇది 6తో క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు √102.33 వస్తుంది. సో నెక్స్ట్ √102.33 వాల్యూ ఏంటి? 10.1158, ఓకే? మనకు స్టాండర్డ్ డీవియేషన్ ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ ఫార్ములా ఏంటంటే వచ్చిన స్టాండర్డ్ డీవియేషన్కి స్క్వేర్ చేస్తే వేరియన్స్ వచ్చేస్తుంది. అర్థమైందా? వేరియన్స్కి ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ స్క్వేర్. సో మనకు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది? 10.1158 కదా. సో దాన్ని 10.1158ని మళ్ళీ మల్టిప్లై చేసినాం అనుకో, దానికి మనకు వేరియన్స్ వస్తుంది ఎంత? 102.41. సో క్వశ్చన్లు ఇచ్చిన మనము యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫైండ్ అవుట్ చేసినాము,
నెక్స్ట్ స్టాండర్డ్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేసినాము, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సో నెక్స్ట్ వీడియోలో మనము విత్ ప్రాబబిలిటీ డాటాతోని స్టాండర్డ్ డివియేషన్ ఫైండ్ అవుట్ చేసుకుందాం, అలాగే వేరియన్స్ కూడా ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఓకేనా? సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.